మనకి ఇదివరకు యనమల రామకృష్ణ గారు చెప్పేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు తీసుకునేటటువంటి చేబదుళ్ళు తప్పదు అన్నటువంటిది. 2004కి ముందు చెప్పారు. అట్లాగా రోజు గూడా తీసుకుంటుండేవాళ్ళం అనేది. అట్లాగే 2014, 19 మధ్యలో కూడా తీసుకున్నది. ఇప్పుడు కూడా ఈ చేబదుళ్ళు ఎట్లా ఉంటదంటే రోజుకి రూ. 2 వడ్డీనో, రూపాయి వడ్డీనో ఇట్లా ఉంటుంది. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటిది 303,00,00,000 వడ్డీ చెల్లించింది చేబదుళ్ళ మీదనే. అత్యధికంగా 1,72,532,00,00,000 ఉట్టి హ్యాండ్ క్యాష్ లోన్ కింద తీసుకుంది. సకాలంలో తిరిగి కూడా చెల్లించలేదు. దాంతో వడ్డీ భారం పడింది. ఏడాది పొడవునా అప్పు చేయందే పూట గడవని పరిస్థితి. 357 రోజులు అప్పులపైనే మనుగడ. ఇది చంద్రబాబు సర్కార్ ఆర్థిక నిర్వహణ సామర్థ్యం, రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాల మీద కాగిచ్చిన నివేదికలో తెలిసిన నిజం అన్నటువంటి. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎంత ప్రొజెక్ట్ చేసినా, సాక్షి ఎంత ప్రొజెక్ట్ చేసినా కూడా జగన్ ఉన్నప్పుడు ఆర్థిక విధ్వంసం అన్నటువంటిది చంద్రబాబు అవునవునని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూడా జనం నమ్మలేకపోవడం జగన్ లోపమా, జనం లోపమా, లేకపోతే వీళ్ళ యొక్క అదృష్టమా అనేది కాలం డిసైడ్ చేయాలి.